ప్రాణాయామ సంవిధానంలో సగర్భ ప్రాణాయామం అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అని చెప్తుంది భగవద్గీత. మనము శ్వాస నిశ్వాస ఎప్పుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆమాయ అంటే నిబంధించటం, ప్రాణో దేహగతో వాయు ఆమాయ తన్నిబద్ధనం అంటుంది కాశీఖండం. ఇలా నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా చేస్తున్నటువంటి ప్రాణాయామాన్ని మంత్రంతో అనుసంధానం చేయగలిగి ఉచ్ఛ్వాస తీసుకునేటప్పుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూ నిశ్వాస చేస్తూ మంత్రాన్ని పారాయణ చేయగలిగితే అద్భుతమైన ఫలితాన్ని నువ్వు అందుకోవచ్చు. ఉత్తమస్తవాత్ ఉచ్ఛమందత చిత్తజం జపం ధ్యానముత్తమం అంటాడు ఉపదేశసారంలో భగవాన్ రమణులు. నువ్వు బయటికి చెప్పేటువంటి స్తోత్రం కంటే నెమ్మదిగా చేసేటువంటి ఉపాంశ జపం మంచిది, దానికంటే ధ్యానం గొప్పది. ఎందుకని? ధ్యానం చేసేటప్పుడు మనస్సును నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మనస్సును నిశ్చలంగా ఉన్నప్పుడు నీ శ్వాస యొక్క రేటు తగ్గుతుంది. ఆందోళనకు గురి అయినప్పుడు నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరుగుతుంది. అది నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు శాంతి చేకూరుతుంది. ఇలా శాంతి స్థితిలో మనశ్శాంతిగా ఉన్నప్పుడు మంత్రాతి దేవతను గనక నువ్వు ఆవాహన చేయగలిగితే అప్పుడు ఆ శ్వాస ఈ మంత్రశక్తి ఏకమయ్యి అద్భుతమైన ఫలితం నీకు దక్కుతుంది. ఆ తరువాత ఏం చెబుతారు అంటే, మంత్రంలో అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్న శూన్యం మీద ఏకాగ్రతను ఉంచుకుంటూ సమాధి స్థితి వైపు నువ్వు ప్రయాణం చేసే ప్రయత్నం చేయమని చెబుతారు. ఆ ప్రయత్నానికి నాంది వాక్యమే ఈ సగర్భ ప్రాణాయామం లేదా సగర్భ జపం అని కూడా దీన్ని అంటారు. కనుక ప్రాణాయామం చేసేటప్పుడు మంత్రాన్ని ఆధారంగా తీసుకొని మంత్రంతో ఈ శ్వాసను అనుసంధానం చేసి ఆ రకంగా మనం ప్రాణాయామం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం.